కంటోన్మెంట్ సికింద్రాబాద్ గౌరవ పెద్దలకు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్యమైనటువంటి నాయకులు, వ్యాపార సంస్థల అధ్యక్షులు, ఆకర్షణ అధ్యక్షులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు సికింద్రాబాద్ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా ఈ ప్రభుత్వం మరి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా సికింద్రాబాద్ యొక్క ఆత్మగౌరవం, అస్తిత్వం, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మనందరి అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను కూడా చూశాను. నేను ఎక్కడ కూడా సికింద్రాబాద్ జోలికి వెళ్ళలేదు. హైదరాబాద్ కార్పొరేషన్ గా సికింద్రాబాద్ లో ఉంది. ఇక్కడ రాచకొండ పేరు మాత్రం మారుస్తున్నామని చెప్పాడు. కానీ ఏదైతే నార్త్ జోన్ ఆఫీస్ ఉందో సికింద్రాబాద్ కోర్టు పక్కన, దాన్నేమో మల్కాజిని నార్త్ జోన్ గా చేశారు. బేగంపేట్, మరి అదేవిధంగా బోండా మార్కెట్, దీనంతా తీసుకుపోయి మల్కాజిగిరిలో వెళ్తారు. అంటే మనం నార్త్ జోన్ డీసీపీ దగ్గరికి వెళ్ళాలంటే అంబర్పేట్. ఇట్లా ఒకవైపునేమో నిన్న చాలా క్లియర్ గా నేను అసలు ఎక్కడ తీసినా అనే విధంగా మాట్లాడి, బట్ పోలీస్ స్టేషన్లు అన్ని మారిపోయినాయి. ఇదంతా కంటోన్మెంట్ ప్రాంతాన్ని, అదేవిధంగా నార్త్ జోన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా మల్కాజిని కమిషనరేట్ లో మార్చినటువంటిది. ఆల్రెడీ వాళ్ళు అక్కడ కూర్చుంటుంది కూడా. ఈ విషయం మనకి ఎట్లా తెలిసిందంటే, మన సాధన సమితి నుంచి భవన్ వీళ్ళంతా పర్మిషన్ అప్లై చేస్తే వాళ్ళు అధికారులు మాట్లాడినప్పుడు, పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు ఫస్ట్ ఏమో బేగంపేట పొమ్మన్నారు. అక్కడి నుంచి ఇది బేగంపేట రాదు, మల్కాజిగిరి కమిషనరేట్ పొమ్మన్నారు. మళ్ళీ అక్కడి నుంచి పోతే చిలకలగూడ ప్రాంతానికి పొమ్మని. అంటే ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం ఒకవైపున అబద్దాలు చెప్తూ రెండో వైపున వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని పోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం 17వ తారీఖున జరిపేటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సీరియస్ గా తీసుకోవడానికి అందరూ కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించవలసినటువంటి అవసరం ఉంది. దీంట్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి మన డివిజన్ లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా కదిలించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ప్రధానంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకు సికింద్రాబాద్ ఆకర్స్ కానివ్వండి, మోడా డివిజన్ కానివ్వండి, అదేవిధంగా పాట్ మార్కెట్ అసోసియేషన్ కానివ్వండి, మరి వీరితో పాటు బన్సీలాల్పేట్, పద్మారావు నగర్ కూడా ఇక్కడనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి ఆడ నుంచి గురుద్వారా ఉన్నది. ఆ గురుద్వారా శ్రద్ధాంజలి ఆ ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం, అదేవిధంగా మనకున్నటువంటి సికింద్రాబాద్ కోర్టు వాళ్ళు కూడా, అడ్వకేట్లు కూడా మరి నిన్న సంఘీభావం తెలిపారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని ఆ తర్వాత మనం ప్రశాంత్ థియేటర్ మీదుగా పోయినప్పుడు క్లాక్ టవర్ నుంచి ఏదైతే చందన బ్రదర్స్ క్లాక్ టవర్ ప్రాంతం దాటిన తర్వాత చౌరస్తా ఏదైతుందో అక్కడ రామ్ గోపాల్ పేట వాళ్ళు, బేగంపేట వాళ్ళు, దాంతో పాటు కంటోన్మెంట్, మరి కంటోన్మెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంతానికి రావడానికి మీరు రేపు లేదా
రేపన్నా ఎల్లుండో ఒకటి మీ కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. దాంతో పాటు మంజూరు చేయడం దగ్గరికి వెళ్ళినాక బెంగాలీ వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు. అదేవిధంగా జనరల్ బజార్, క్లాత్ మార్కెట్ కానీ, జనరల్ మార్కెట్ కానీ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో జాయిన్ అయిన తర్వాత మనం ప్యారడైస్ నుంచి అక్కడ నుంచి మన గాంధీ స్టాచ్యూ వరకు ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఆటో అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, ఆకర్స్ కావచ్చు, మనకు సంఘీభావం తెలిపినటువంటి చాలా నిన్న మొన్న కలిసినప్పుడు వాళ్ళందరూ చెప్పాను, మేము పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని చెప్పి. కాబట్టి దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఒకవైపున గవర్నమెంట్ చెప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తుంది. అంటే మన అస్తిత్వం, మన ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీన్ని కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు పండుగ అయినప్పటికీ మనం సమావేశం పెట్టుకోవడానికి కూడా కారణం ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఒకవేళ మనం ఇప్పుడు రక్షించుకోకపోతే రాబో సమాజానికి మనం సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వస్తాయి. రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు ఏది కూడా పర్మనెంట్ ఉండవు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాశ్వతం, ఇక్కడ ఉన్నటువంటి మన అస్తిత్వం శాశ్వతం, రెండోది మన ఆత్మగౌరవం శాశ్వతం. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఇసల్మాన్ మోటా మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్, పరేడ్ గ్రౌండ్ కానివ్వండి, జిమ్ఖానా గ్రౌండ్స్ కానివ్వండి, పొల్లారం, బోయిన్పల్లి ఈ ప్రాంతాలతో పాటు బేగంపేట కానీ, ముషిరాబాద్ వరకు కచాబాద్ ఇండస్ట్రీ కానీ, మన అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, దాంతో పాటు మహబూబ్ కాలేజ్, ఇట్లా చరిత్ర ఉన్నటువంటి క్లాక్ టవర్, చరిత్ర ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి లష్కర్ బోనాలు. లష్కర్ బోనాలు కూడా ఈ రోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర. రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే మన సికింద్రాబాద్ లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వానికి దెబ్బైనప్పుడు, మన తండ్రి పేరే మారుస్తా అని మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు పండుగ అయినప్పటికీ మరి చాలా మంది మిత్రులు, వ్యాపార రంగ సంస్థలు కానీ, వివిధ ఆర్గనైజేషన్స్ కానీ, మన పార్టీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి. కాబట్టి నేను అందరితో కూడా మాట్లాడుతున్నా, మీరు కూడా మీకున్నటువంటి శక్తి మేరకు మీరు వచ్చేవాళ్ళు దయచేసి 50 మంది, 100 మంది, 200 మంది మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. ఇంకా మన ఏరియాలో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కొన్ని సంఘాలు ఉండొచ్చు, కొన్ని వ్యాపార సంస్థలు ఉండొచ్చు, లేకపోతే ఆకర్స్ ఉండొచ్చు, అమాలీలు ఉండొచ్చు, అదేవిధంగా ఆటో సంఘాల వాళ్ళు ఉండొచ్చు, అడ్వకేట్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, చదువుకున్న విద్యార్థులు ఉండొచ్చు. అందరినీ కూడా మనం ఖాళీ లేకుండా మన ప్రాంతాల్లో ఐడెంటిఫై చేసి, ఈ రోజు దర్జీ సంఘం ఉన్నది, విశ్వకర్మ సంఘం ఉన్నది, ముదిరాజ్ సంఘం ఉన్నది, రకరకాల సంఘాలు ఉన్నాయి మన దగ్గర. అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా కాలనీలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, బస్తీలు కానీ అందరినీ కూడా మనము ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ కంకణబద్దులు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంతమందితో మాట్లాడాలి కాబట్టి మరి నేను అక్కడ కూర్చుంటా ఆర్గనైజేషన్ల వారిగా వస్తే నేను కార్యక్రమం చెప్పి పంపిస్తాను. కాబట్టి ఇంతమందితో కొంత మెసేజ్ తప్ప మిగిలిన అంశాలు మాట్లాడడానికి దయచేసి ఏ ఆర్గనైజేషన్స్ వచ్చినా మరి కార్పొరేటర్లు కానీ, కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు కానీ, వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరితో ఒక అర్ధగంటలో కంప్లీట్ చేద్దాం. కాబట్టి దయచేసి దెబ్బతిన్న ప్రమాదం ఉంది కాబట్టి సికింద్రాబాద్ లో పనిచేసేటువంటి మీడియా, ప్రింట్ మీడియా సోదరులను కూడా పూర్తి స్థాయిలో సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.